ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్స్ కీలక మ్యాచ్లో విజయం సాధించింది. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్ల్లో 6 విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్కు చేరువైంది. ఈ మ్యాచ్ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు లక్నో సైతం తీవ్రంగా శ్రమించింది. చివరకు మరో 4 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డెబ్యూ ప్లేయర్ హర్షిల్ కుల్కర్ని గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ దశలో కేఎల్ రాహుల్ 22 బంతులు 28 రన్స్, మార్కస్ స్టోనిక్స్ 45 బంతులు 62 రన్స్ ఆదుకున్నారు. అయితే దీపక్ హూడా 18 బంతులు 18, నికోలస్ పూరన్ 14 బంతులు 14, అస్టన్ టర్నర్ 9 బంతులు 5 రన్స్ వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ చివర్లో పురాన్ 2 షాట్లు కొట్టి జట్టును గెలిపించాడు. ముంబై బౌలర్లో హార్దిక్ పాండ్యా 2, మహమ్మద్ నబీ 1, జస్ప్రీత్ బుమ్రా 1, గెరాల్డ్ కోయెట్జ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులకి పరిమితమైంది. లక్నో బౌలర్ల దాటికి ముంబై బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారింది. బర్త్డే బాయ్ రోహిత్ శర్మ 4 రన్స్ చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 10, తిలక్ వర్మ 7, హార్దిక్ పాండ్యా 0 అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ 27కి 4తో నిలిచి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇషాన్ కిషన్ 32తో పాటు నేహాల్ వదేరా 46, టీమ్ డేవిడ్ 35లు ఆదుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు స్కోర్ను 144 పరుగులకు చేర్చింది. లక్నో బౌలర్లో మెషిన్ ఖాన్ 2, మార్కస్ స్టోనిక్స్ 1, నవీన్ 1, మయాంక్ యాదవ్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితంతో ఆడిన 10 మ్యాచ్ల్లో 6 గెలిచిన లక్నో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. 10 7 మ్యాచ్లు ఓడి ముంబై 9వ ప్లేస్ కు పరిమితమైంది. ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.